ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. పాకశాస్త్ర గ్రంథం ఈరోజు తెరిసే ఉంది. ఎందుకంటే ఏం చేయాలి అనడం కంటే ఏ ఫ్రూట్తో చేయాలని ఎదురు చూస్తున్నాను. సో మరి మనం ఫ్రూట్స్లలో అన్నిటికంటే ఎక్కువగా తక్కువ ధరలో మనకి చక్కటి శక్తినిచ్చే ఫ్రూట్స్లలో ముఖ్యంగా భారతదేశం ఏంటి ఆఫ్రికా ఎక్కడికి వెళ్ళినా మన అరటిపళ్ళు చాలా ఫేమస్. పండగ వచ్చిందంటే అరటిపళ్ళు కంపల్సరీ ఇంట్లో ఉండాల్సిందే. దాని ధరలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. మరి ఈ అరటిపళ్ళతోటి మంచి టాఫీ తయారు చేసుకుందాం. ఎందుకంటే సకినాలు అవన్నీ ఇష్టం. ఇదివరకే సకినాలు ఇలాంటి రకరకాలు చేసుకున్నాము. కాబట్టి ఈరోజు మనం ఈ అరటి పండు పైన నువ్వులు వేసి అద్భుతమైన ఒక స్వీట్ తయారు చేసుకుందాం. అరటి పండులో అద్భుతమైన పౌష్టిక విలువలు ఉన్నాయి. మరి అంతేకాకుండా బలహీన వర్గాలకి ఆరోగ్యంగా ఉండడం కోసం చౌకగా దొరికే ఫలాల్లో మన అరటిపండు ఒకటని చెప్పొచ్చు. బస్ స్టాపులు కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా ఏంటి ఆకలిగా ఉంది చౌకగా తినాలంటే నేనైనా, ఎందుకంటే అక్కడ వెళ్ళి ఆ నూనెల్లో కాల్చిందా ఏ నూనెనో ఇలాంటి డౌట్లు ఉన్నప్పుడు వెళ్ళి 2 అరటిపండ్లు కొనుక్కొని తింటే మరో 4 గంటల పాటు ఆకలి వేయకుండా ఉంటుంది. చౌకగా మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు కూడా ఉంటుంది. ఈరోజు అమ్మవారికి మనం ఈ అరటి పండుతోటి ఒక మంచి స్వీట్ చేసుకుందాం. దీన్ని బనానా టాఫీ అని చాలా ఇష్టంగా మనం ఐస్ క్రీమ్తో పాటు వడ్డించుకోవచ్చు. లేకపోతే ఒట్టి దీనిపైన నువ్వులు వేసి వడ్డించుకున్నా చాలా బాగుంటుంది. దసరా అనగానే మనకి సకినాలు చాలా ఇష్టంగా చేసుకుంటూ ఉంటారు. అప్పుడు నువ్వులు వేసుకొని చేసుకుంటే ఆ నువ్వుల రుచి అద్భుతంగా ఉంటుంది. దాన్ని ఈరోజు అరటి పండుల పైన జల్లి మనం ఈ అరటి పండు టాఫీ తయారు చేసుకుందాం. మరి దీనికోసం చాలా సింపుల్గా మనం మైదా పిండి తీసుకొని దీంట్లో చిటికెడంతా బేకింగ్ పౌడర్ వేసుకుందాం. వేసి కొంచెమంతా ఉప్పు, అంటే అసలు ఉప్పు ఎంత కొంచెం ఉండాలంటే తెలియకూడదు, వేసేసి దీన్ని కలిపేసుకుందాం. కలిపిన తరువాత దీంట్లో మనం కొంచెం పెరుగు వేసి మనం ఈ పిండిని కలుపుకుందాం. ఎలా కలుపుకుందాం? మిర్చి బజ్జీలకి ఆ శనగపిండితో ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకుందాం. జిలేబీలు చేయాలన్నా ఇలా పెరుగు వేసేసి మైదా పిండిలో వేసి కలుపుకుంటే భలేగా ఉంటుంది. మరీ ఎక్కువ కలపకుండా ఫస్ట్ దానికి సరిపడా నీళ్లు వేసి దీన్ని గుజ్జు గుజ్జు పిండిలా తయారు చేసుకుందాం. అప్పుడు మనకి కరెక్ట్గా కలుస్తుంది. ఆహా, ఇలా వేసి కలిపేసుకుందాం. ఇంకా బోల్డ్ నీళ్లు పడుతుంది. మరి నీళ్లు తక్కువ వేసి కలిపారనుకోండి దీంట్లో గ్లూటిన్ ఫామ్ అయిపోతుంది. గ్లూటిన్ అంటే ఏంటంటే ఒక్కసారి అది కలిసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా కారే పిండిలా మనం చేయలేం. దీంట్లో తగినన్ని నీళ్లు పోసే దాన్ని కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా పోసుకొని ఎంత పడుతుందా అని చూసుకుంటున్నాను. ఇప్పుడు స్లోగా ఇందులో ఆ గడ్డలు ఏమీ లేకుండా చక్కగా కలిపేసుకుందాం. పిండిని కలిపేసుకున్నాము. ఈ పిండి చూడండి, మన జిలేబీ పిండి కూడా ఇలాగే కలుపుతారు. మనం దీంట్లో యాపిల్ పండు వేసుకుంటే యాపిల్ జిలేబీ ఇలా చక్కగా పిండి తయారు చేసుకొని తరువాత దీన్ని మనం టాఫీగా కూడా వాడచ్చు. టాఫీ అంటే ఏంటంటే మనం చిట్టి చిట్టి చాక్లెట్ ముక్కల్లా మన అరటిపండును కోసి తర్వాత నూనెలో ఫ్రై చేసుకుందాం. ముందుగా మన అరటి పండ్లు చక్కగా తీసుకొని ఇలా వీటి పొట్టు మనం తీసేసి ముక్కలు కట్ చేసేసుకుందాం. ఈ అరటిపండు మనకు కావలసిన సైజులో ఇలా కట్ చేసుకొని మనం ఈ పిండిలో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ అరటి పళ్ళని అన్ని కోసి ముందు ఇందులో రెడీగా పెట్టేసుకుందాం. తర్వాత ఫ్రై చేసుకుందాం. చాలా ఈజీగా ఫాస్ట్గా మనకి ఒక మంచి స్వీట్ రెడీ అయిపోతుంది. ఇది చేసుకున్నాం అనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ ఈ అరటి పళ్ళని మనకు కావలసినంత సైజు ముక్కలు కోసి ఇందులో వేసుకోండి. తరువాత వాటిని క్రిస్పీగా అయ్యేంత వరకు నూనెలో ఫ్రై చేసుకుందాం. అరటిపళ్ళు ఇప్పుడు ఈ పిండిలో వీటిని ముంచేసి ఈ వేడి వేడి నూనెలో ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత వీటిని చక్కగా వేసి ఫ్రై చేసుకుందాం. ఈ అరటి పళ్ళని ముంచి దీంట్లో వేసేసుకుందాం. అరటి పండు పండుగా ఉంటుంది కాబట్టి ఇలా పైకి లేపినప్పుడు మనం దీన్ని ఇలా అరటి పండు లేపుతాం. దాన్ని ఇలా మళ్ళీ తిప్పితే నూనెలో పడి ఫ్రై అయిపోతుంది. ఇలా పైకి లేపామా ఇలా వేసుకుంటే ఈ నూనెలో పడి ఫ్రై అయిపోతుంది. ఒక్కొక్కటి చక్కగా ఇందులో వేసుకుందాం. ఇదే పిండి మనం అట్టి పెట్టుకుంటే రేపటి కల్లా పులిసి మనకి జిలేబీ పిండి తయారైపోతుంది.
ఈ మిగిలిపోయిన పిండిని పక్కన పెట్టుకుందాం. రేపు ఒక చక్కటి జిలేబీలు వేసేసుకోవచ్చు. ఇటు పక్క ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయే లోపల ఒక పెనంలో పంచదార వేసేసి పంచదార కరిగిద్దాం. కరిగేయడానికి ఇంత పంచదారకి ఎంత నీళ్లు కావాలి? వద్దండి, నీళ్లు వేయకండి. ఈ పంచదారని మనం క్యారమలైజ్ చేస్తున్నాం, అంటే చక్కగా బ్రౌన్గా అయి బంగారు రంగు వచ్చే దీంట్లో కోటింగ్ చేస్తాం. మరి నీళ్లు కాకుండానే కరిగిపోతుందా? పంచదార కరిగిపోతుంది కదా. ఇప్పుడు ఒక్క చుక్క నీళ్లు వేయకపోయినా ఈ పంచదార కరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చేసుకునే అరటి పండు ఇవి క్రిస్పీస్ రెడీ అయిపోయాయి. వీటిని మనం ఇలా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. చూడండి, ఈ అరటిపళ్ళు చక్కగా తయారై దీనికి నువ్వులు పట్టించాలి, మళ్ళీ తీపిదనం అందించాలి. అలా ఎలా అవుతుంది? ఈ పంచదారతోటే అవుతుంది. పంచదార వేసేసి ఇలా ఫుల్ మంట పెట్టేసినప్పుడు ఈ పంచదార కరిగి ఫస్ట్ నీళ్ళలా తయారవుతుంది. అప్పుడు కొంచెం అంత రంగు వస్తున్నప్పుడు మనం ఈ అరటి పళ్ళుని ఇందులో వేసేసి టాస్ చేసుకుని తర్వాత నువ్వులు కూడా వేసుకుందాం. మంచి టేస్ట్, రుచి పర్ఫెక్ట్గా వస్తుంది. మరొక ప్లేట్ కూడా ఇక్కడ రెడీగా పెట్టేసుకుంటాను. పంచదార గుణం అలాంటిది. ఇది వేడెక్కిన తర్వాత కరిగిపోతుంది నీళ్ళలా. తర్వాత దీని రంగు కూడా మారుతుంది. అయితే మెల్ట్ అయిపోవాలి, అంటే దీంట్లో ఉన్న పంచదార అంతా కరిగిపోవాలి. అప్పుడు ఈ బనానా అరటిపళ్ళు ఏమున్నాయో ఇందులో వేసి టాస్ చేసుకోవాలి. అంటే ఇలా వేసి రెండు పక్కల కోట్ చేసుకొని ఈ టాఫీని ఒక్కొక్క దాన్ని ఇలా చక్కగా ఆ పంచదార కోటింగ్ వచ్చేటాగా వేసి ఇలా ప్లేట్లో తీసేసుకోవాలి. అప్పుడు అవి కరకరలాడుతూ భలేగా ఉంటాయి. ఇలా అయిన తరువాత ఇప్పుడు మనం దీనిపైన నువ్వులు ఇలా జల్లేసుకుందాం. అప్పుడు ఆ నువ్వులు చక్కగా కోటింగ్ అయిపోయి బాగా ఉంటుంది. ఇవి చాలా ఈజీగా ఉంది. వీటన్నిటిని చల్లారిన తర్వాత ఇలా అరేంజ్ చేసుకుందాం. అరటిపండు టాఫులు అలా పెట్టుకొని ఈ పెనంలో ఉన్న పంచదారతోటి మనము బంగారు తీగలు చేసి దానిపైన పెట్టుకోవచ్చు. ఈ బంగారు తీగలు తయారు చేసుకోవాలంటే ఏదన్నా ఇలా పెట్టేసి మనం దీన్ని, మేము హోటల్లో టేబుల్ ఉంటే టేబుల్కి ఈ బంగారు తీగలు తయారు చేసేవాళ్ళం. ఇప్పుడు పంచదార కొంచెం ఇలా వేసుకుంటూ ఉంటే తీగల్లా వస్తుంది. దీన్ని ఇలా తీసి ఇలా ఇలా ఈ బంగారు తీగలు రావడం కోసం పంచదార ఏదైతే మనకి ఇక్కడ ఉందో అందులో ఇలా ఫోర్క్ పెట్టి దాన్ని తీసి ఇలా వేస్తూ ఉంటాం. ఇలా వేసినప్పుడు బోల్డ్ అన్ని తీగలు వచ్చేసి ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఇవి చూడ్డానికి బంగారు తీగల్లా తయారవుతుంది. ఇది డెకరేషన్లా మనం వాడుకోవచ్చు. చూడండి, ఇప్పుడు స్లోగా కొంచెం సేపు అయితే ఈ బంగారు తీగలన్నీ కనిపిస్తాయి. చూడ్డానికి భలేగా ఉంటుంది. కొన్ని బంగారు తీగలు వచ్చాయి. వీటన్నిటిని ఇలా తీసి ఈ బంగారు తీగల్ని ఇలా పెట్టుకుంటాం. మన బంగారంతో గాజులే కాదు, బంగారు తీగలు పంచదారతో కూడా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని తర్వాత ఆ నువ్వులు పంచదారతో చేసిన ఈ అరటిపళ్ళ టాఫీ తినేద్దామా? అరటిపళ్ళు చక్కగా తీయగా ఉంటాయి, కానీ దాన్ని మరింత బంగారు షుగర్ తోటి మనం కోటింగ్ చేసేసుకున్నాం. పంచదారని బంగారంలా మెల్ట్ చేసి దాంట్లో ఇది వేసి పైన నువ్వులు కూడా, ఆ నువ్వులు వేయించినవి అయితే మరింత టేస్ట్ ఉంటుంది. తినేటప్పుడు అరటి పండు దానిపైన ఈ నువ్వులు ఇది చక్కగా ఉంటుంది. పిల్లలకి కరకరలాడుతూ ఈ అరటిపండు లోపల సాఫ్ట్గా చాలా ఇష్టపడతారు. కొంచెం వేడిగా ఉంది, మరి దీనిపైన ఐస్ క్రీమ్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అదేదో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, అది కూడా బనానా ఫ్లేవర్తో తింటున్నట్టుగా అద్భుతంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. లోపల అరటిపండు కూడా చక్కగా కుక్ అయి దాని లోపల నుంచి తీయటి వెన్నలా తయారై ఇలా తింటుంటే ఎంత మధురం. పండగల పూట మనం అరటిపండుతోటి కూడా బోల్డ్ రకాలు చేసుకోవచ్చు. మరి మీకు మరిన్ని కొన్ని రకాలు చూపిస్తాను. తప్పకుండా మన ఈ అరటిపండు టాఫీ నువ్వులు వేసి చేసుకోండి. ఏంటి అద్భుతంగా అదిరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. ముఖ్యంగా పిల్లలైతే ఎగిరి గంతేయాల్సిందే. ఒక్కసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేయమంటారు. కొంచెం
ఆ పంచదార మనం వేడి చేసి వాడేటప్పుడైతే పిల్లల్ని దూరంగా ఉంచండి. ఎందుకంటే ఆ ఎర్రగా మంచి బంగారు రంగులా కరిగిన ఆ పంచదార చేయి మీద పడిందంటే కాలిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే పంచదారకి మంచి బంగారు రంగు రావాలంటే 163 డిగ్రీల సెంటీగ్రేడ్ అయినప్పుడే ఈ రంగు వస్తుంది. ఆ వేడి మీద మనకి ఏమైనా పడ్డదంటే చాలా భయంకరమైన దెబ్బ తాకుతుంది. కాబట్టి దూరంగా ఉంచండి. మంచిగా నవరాత్రుల్లో రకరకాల మిఠాయిలు చేసుకోండి. మరి ప్రతి బైట్లో అమృతం అమోఘం. తింటుంటే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఆహా. బనానా టాఫీలు తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో మైదా పిండి తీసి కొంచెం బేకింగ్ సోడా వేసి పెరుగు కొంచెం కార్న్ ఫ్లవర్ కూడా కావాలంటే వేసి దాన్ని చిక్కటి బ్యాటర్ తయారు చేసుకోవాలి. ఈ తయారు చేసుకున్న బ్యాటర్ ని పక్కన పెట్టుకుని అరటి పళ్ళని చూపించిన విధంగా కట్ చేసి ఈ బ్యాటర్ లో ముంచి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. చక్కగా కోటింగ్ అయి ఫ్రై అయిన అరటి పళ్ళని షుగర్ లో నీళ్లు వేయకుండా క్యారమెల్ తయారు చేసి దాంట్లో ఈ అరటి పళ్ళని రోల్ చేసి దానిపై కొంచెం నువ్వులు వేసి తర్వాత పన్ షుగర్ అంటే కొంచెం దూదిలా షుగర్ ని తయారు చేసి దానిపైన పెట్టి నైవేద్యంగా పెట్టుకుని వేడివేడిగా ఐస్ క్రీమ్ తో తింటే చాలా బాగుంటుంది. చూసేశారు కదా ఈ రోజు మన నవరాత్రి స్పెషల్లో వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.